హైదరాబాద్ అంటే అందరికి చార్మినార్ గుర్తొస్తుంది. ఇంకా బోనాలంటే గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లాల్ దర్వాజా లాంటివి గుర్తొస్తాయి. కానీ బిహెచ్ఎల్ లో ఉన్న ఒక పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్ గురించి చాలా మందికి తెలీదు. అదే శ్రీ 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 పెద్దమ్మ వారి దేవాలయం. ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాలు ఘనంగా జరుగుతాయి. సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, అసలు పెద్దమ్మ తల్లి ఎవరు, ఎందుకు ఈ టెంపుల్ కి ఇంత ఇంపార్టెన్స్, ఇప్పుడు అన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంకా బోనాల అప్డేట్స్ మీకు ఇవ్వటం కోసం నేను ప్రిపరేషన్స్ జరుగుతున్న టైంలోనే టెంపుల్ ని విజిట్ చేసి ఈ విజువల్స్ షూట్ చేశాను. ముఖ్యంగా నైట్ టైంలో వేసిన లైటింగ్ ఎఫెక్ట్స్ ఇప్పుడే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇంకా బోనాలు స్టార్ట్ అయ్యే టైంకి టెంపుల్ ఇంకా గ్రాండ్ గా డెకరేట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే వీడియో ఎండింగ్ లో లైట్స్ వేసిన తర్వాత టెంపుల్ నైట్ వ్యూ ఎలా ఉందో కూడా మీకు చూపించాను. ఆ బ్యూటిఫుల్ విజువల్స్ ని మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే బిహెచ్ఎల్ ఏరియా డెవలప్ అవ్వక ముందే ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ పీపుల్ పెద్దమ్మ తల్లిని తమ గ్రామ దేవతగా ఆరాధించేవారు. ఒకప్పుడు ఈ ఏరియా అంతా ఎక్కువ అడవులు, పొలాలతో నిండిపోయి ఉండేదని పెద్దలు చెప్తున్నారు. తర్వాత బిహెచ్ఎల్ టౌన్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎంప్లాయీస్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడే సెటిల్ అయ్యారు. దాంతో పాటు ఈ టెంపుల్ కి వచ్చే డివోటీస్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వచ్చారు. ఈ రోజుకి కూడా చాలా మంది డివోటీస్ న్యూ వెహికల్స్ కొన్నా, న్యూ హౌస్ స్టార్ట్ చేసినా, జాబ్ వచ్చినా, బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఫ్యామిలీలో ఏ శుభకార్యం చేసుకున్నా ముందుగా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇక్కడ మనస్ఫూర్తిగా మొక్కుకుంటే పెద్దమ్మ తల్లి తప్పకుండా ఆశీర్వదిస్తుందని బలమైన విశ్వాసం ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ జనరేషన్ టు జనరేషన్ ఓరల్ ట్రెడిషన్ గా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆషాఢ మాసం రాగానే టెంపుల్ పూర్తిగా పండుగ వాతావరణంలోకి మారిపోతుంది. మహిళలందరూ అందంగా అలంకరించిన బోనం తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణలో పెద్దమ్మ తల్లిని గ్రామ రక్షక శక్తిగా భావిస్తారు. ఏదైనా డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వారిని, గ్రామాన్ని కాపాడే అమ్మవారిగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే బోనాలు కేవలం పండుగ కాదు, అది అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే పవిత్ర నైవేద్యం. ఇంకా ప్రతి మంగళవారం, శుక్రవారం అయితే చాలా రష్ గా ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా బోనాల గురించి చెప్పాలంటే బోనం అనే వర్డ్ భోజనం నుండి వచ్చిందని చెప్తారు. కుక్ చేసిన అన్నం, బెల్లం, పెరుగుతో బోనం ప్రిపేర్ చేసి దీపం వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఇయర్ బిహెచ్ఎల్ పెద్దమ్మ టెంపుల్ లో బోనాల జాతర ఆగస్ట్ 7 నుండి ఆగస్ట్ 9 వరకు 3 రోజులు గ్రాండ్ గా జరుగుతున్నాయి. సో ఈ ఇయర్ జరిగే బోనాల జాతర గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో డే 1 అంటే ఆగస్ట్ 7 ఫ్రైడే మార్నింగ్ 6 నుంచి పంచామృత అభిషేకంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మార్నింగ్ 7:30కి బిహెచ్ఎల్ హెచ్పిఈపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు బోనాల మహోత్సవాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు. అండ్ నేను ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు. ఆ విజువల్స్ అయితే మీరు ఇప్పుడు చూసేయండి. నెక్స్ట్ మనం బోనాల గురించి కంటిన్యూ చేద్దాం. ఎంత అందంగా ఉన్నారో కదా ఆ పెద్దమ్మ తల్లి అమ్మవారు. ఇంకా ఆ అమ్మవారికి ఆపోజిట్ లోనే పోతురాజు కూడా ఉంటారు. సో ఆ విజువల్స్ కూడా మీకోసం. సో ఇంకా మనం బోనాల టాపిక్ లోకి వచ్చేస్తే ఆగస్ట్ 7న క్షీరాభిషేకం కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సహస్ర కుంకుమార్చన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. కుంకుమార్చనలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే భక్తులు టెంపుల్ కమిటీ దగ్గర 200 రూపీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మన పేరు మీద. ఇంకా ఈ కుంకుమార్చన కోసం తీసుకురావాల్సిన ఐటమ్స్ ఏమేంటి అంటే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, దీపాలు, కర్పూరం, ఇంకా పూజా ఐటమ్స్ అన్ని తీసుకెళ్లాలి. ఇంకా కుంకుమార్చన అయిన తర్వాత అమ్మవారి శారీస్ ని వేలం వేస్తారనమాట. ఈ వీడియోలో అయితే నేను కుంకుమార్చనకి సంబంధించిన ఐటమ్స్ అన్ని మెన్షన్ చేయలేదు. మీకు కంప్లీట్ లిస్ట్ కావాలి అంటే గనక నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసేయండి, నేను ఆ కంప్లీట్ లిస్ట్ ని మీకు సెండ్ చేస్తాను. సో అక్కడతో డే 1 అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా డే 2 విషయానికి వస్తే ఆగస్ట్ 8 అంటే సాటర్డే. సెకండ్ డే స్పెషల్ అట్రాక్షన్ శాకంబరి అలంకారం. శాకంబరి దేవి అంటే ఆకుకూరలు, పండ్లతో అలంకరిస్తారు అమ్మవారిని. ప్రకృతికి ఆది దేవత అని భావిస్తారు. టెంపుల్ మొత్తం కలర్ఫుల్ డెకరేషన్ తో అందంగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది. భక్తి అట్మాస్ఫియర్ ని ఇంకా అద్భుతంగా మార్చేస్తుంది. సో అక్కడతో డే 2 అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా డే 3 విషయానికి వస్తే ఆగస్ట్ 9 సండే. ఈ బోనాల ఫెస్టివల్ లో ద బిగ్గెస్ట్ డే. ఆ రోజు బోనాల సెలబ్రేషన్స్ మార్నింగ్ 6 నుండి నైట్ 10 వరకు జరుగుతాయి. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆడవాళ్ళంతా ట్రెడిషనల్ డ్రెస్ లో బోనం తెచ్చుకొని అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా యాజ్ యూజువల్ గా డప్పులు, పోతురాజు వేషాలు, భక్తి గీతాలు, టెంపుల్ మొత్తం స్పిరిచువల్ ఎనర్జీతో నిండిపోతుంది.
అలాగే మార్నింగ్ 9 నుండి 10 వరకు స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో టెంపుల్ కమిటీ అందరూ డివోటీస్ ని బోనాల సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నారు. ఇంకా టెంపుల్ డెవలప్మెంట్ కోసం క్యాష్ గానీ మెటీరియల్ డొనేషన్స్ గానీ ఇవ్వాలి అనుకుంటే కనుక ఎవరైనా SBI అకౌంట్ డీటెయిల్స్, వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అది కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో టెంపుల్ లోపలంతా మనం ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చాం కదా, ఇంకా టెంపుల్ బయట కూడా బోనాల కోసం అరేంజ్మెంట్స్ చూడండి ఏ విధంగా చేస్తున్నారో. ఎంట్రన్స్ లోనే మనకి గణపతి బప్ప కనిపిస్తారనమాట. అది కూడా నార్మల్ గా కాదు, గణపతి ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో ఉంటారు. ఇంకా లైటింగ్స్ వేయలేదు కాబట్టి ఇంకా మీకు అలా కనిపిస్తుంది నార్మల్ గా డాట్స్ లాగా. అది యాక్చువల్ గా లైటింగ్ అన్నమాట. ఆ లైటింగ్ వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఆ విజువల్స్ కూడా. ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను ఎక్స్ప్లోర్ చేయడానికి, బికాస్ ఆ టైంలో లైట్స్ వేయలేదు కాబట్టి. ఈ లోపు నేను మీకు టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను, ఇది అయిన తర్వాత చూడండి. మీరు ఈ BHEL పెద్దమ్మ టెంపుల్ ని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటే టెంపుల్ టైమింగ్స్ అయితే ముందుగా తెలుసుకొని రావటం మంచిది. సో ప్రతిరోజు మార్నింగ్ 6 కి అయితే ఓపెన్ చేస్తారు, ఆఫ్టర్నూన్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 8:30 వరకు కూడా ఓపెన్ ఉంటుంది టెంపుల్. ముఖ్యంగా ఫ్రైడేస్, అష్టమి, పౌర్ణమి అలాగే ఆషాఢ మాసంలో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా ఫెస్టివల్ డేస్ ఎస్పెషల్లీ బోనాల సమయంలో టెంపుల్ టైమింగ్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి. కాబట్టి విజిట్ చేసే ముందు టెంపుల్ కమిటీ అనౌన్స్మెంట్స్ చెక్ చేసుకొని రావటం బెటర్. ఇంకా ఈ టెంపుల్ అడ్రస్ గురించి క్లియర్ గా చెప్పాలి అంటే శ్రీ 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 పెద్దమ్మవారి దేవాలయం, BHEL టౌన్షిప్, రామచంద్రపురం, హైదరాబాద్. మనం గూగుల్ మ్యాప్స్ లో BHEL పెద్దమ్మ తల్లి టెంపుల్ బోనాల జాతర అని సెర్చ్ చేస్తే టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఆటో లేదా క్యాబ్ ఏది బుక్ చేసుకున్నా కూడా మనం డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడైతే ఈ టెంపుల్ సరౌండింగ్స్ అంతా చూసేయండి. ఆ తర్వాత టెంపుల్ లైటింగ్స్ వేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. లేదు టెంపుల్ నైట్ వ్యూ చూడాలి అనుకుంటే కనుక స్కిప్ చేసి డైరెక్ట్ వీడియో ఎండ్ కి వెళ్ళిపోండి. సో ఇది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ ఇయర్ ఈ టెంపుల్లో జరిగే బోనాల జాతర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి, డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ ట్రావెల్ అండ్ ఫుడ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ద క్యూరియస్ సోల్.